శ్రీశక్తిపై వైసీపీ మౌనం ఎందుకో తెలుసా? దీనిపై ఈరోజు వీడియో చూసే ముందు ఈ వీడియో మరో 10 మందికి వెళ్ళాలి అంటే మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో అవసరం. అలాగే ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు తప్పకుండా వాటిని కూడా చూడండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సూపర్ 6 హామీల్లో మరొక కీలక హామీ ఈ రోజు అమల్లోకి వచ్చింది. శ్రీశక్తి పేరుతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏ పథకాన్ని అమల్లోకి తెస్తున్నా ప్రతిపక్ష వైసీపీ రచ్చ చేయడం సహజమే. అయితే ఈ రోజు మాత్రం ఆ పథకం పేరెత్తడానికి కూడా వైసీపీ నేతలు సాహసం చేయడం లేదు. ఓవైపు సూపర్ 6 సూపర్ హిట్ అంటూ చంద్రబాబు చెబుతున్నా వైసీపీ నుంచి మాత్రం నో కామెంట్స్. శ్రీశక్తి విషయంలో కూడా వైసీపీ ముందుగా విమర్శలు చేసి నవ్వుల పాలైంది. ఈ పథకాన్ని కేవలం జిల్లాలకే పరిమితం చేస్తున్నారని అన్నారు వైసీపీ నేతలు. ఈ విమర్శలకు కావాలనే టీడీపీ స్పందించలేదు. తీరా పథకం అమలు దశకు వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణం అంటూ క్లారిటీ ఇచ్చారు. అంటే ఇక్కడ వైసీపీ చేసిన నెగటివ్ ప్రచారం ఈ పథకానికి ప్లస్ అయిందనే చెప్పాలి. అందుకే ఇప్పుడు వైసీపీ పూర్తిగా సైలెంట్ అయ్యింది. మరి దీనిపై మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.